21,000కు పైగా సినిమాలు, 100 కోట్లకి పైగా పైరసీ దంతా, 50 లక్షలకి పైగా సబ్స్క్రైబర్లు. కుకట్పల్లి టు ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉన్న ఒక విశాఖ కుర్రాడు ఇప్పుడు బెయిల్ పై బయటకొచ్చాడు. 5 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీకి 24,000 కోట్ల గండి కొట్టిన ఐబొమ్మ రవి తన సిండికేట్ ని పునరుద్ధరించుకుంటాడా? విదేశీ సర్వర్లనే హ్యాక్ చేయగలిగే కేటుగాడు పరిశ్రమకి సీక్వెల్ చూపిస్తాడా? కోరలన్నీ పీకేశాం, వాడికంత సీన్ లేదంటోంది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. అరెస్ట్, కస్టడీ, ఇప్పుడు విడుదల. 12 ఆంక్షలున్న రవి మళ్లీ రెచ్చిపోతాడా? బెయిల్ తర్వాత రవిపై నిఘా ఉంటుందా? ఐబొమ్మ మళ్లీ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉందా? 3 నెలల జైలు జీవితం తర్వాత బయటపడ్డారు ఐబొమ్మ యాప్ నిర్వాహకుడు ఇమ్మంది రవి. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో బుధవారం సాయంత్రం చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఇండియా దాటి వెళ్లొద్దు, సోషల్ మీడియా ఖాతాల్ని వాడొద్దు, ప్రతిరోజు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరవ్వాలి, ఇలా 12 బెయిల్ షరతుల మీద బయటకొచ్చిన రవి ఇకపై ఏం చేయబోతున్నాడు అనేది సస్పెన్స్ గా మారింది. షూరిటీ 25,000 షూరిటీస్ కట్టాలి, ఎవిడెన్స్ ఏం ట్యాంపర్ చేయొద్దని ఉంది, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఉంది, అండ్ హీ హ్యాస్ టు అపియర్ బిఫోర్ సీసీఎస్ డైలీ, లైక్ మార్నింగ్ నుంచి 5 లోపల ఒక్కసారి ఛార్జ్ షీట్ వేసేంత వరకు తను కంపల్సరీగా హీ హ్యాస్ టు అపియర్. లేదు, హీ షుడ్ నాట్ టాక్ టు మీడియా, ఐ మీన్ హీ షుడ్ నాట్ హ్యాండిల్ ఎనీ ఇంటర్నెట్. సినిమా పైరసీతో ఇండస్ట్రీని ఆర్థికంగా చితగ్గొట్టి నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రవిని గత ఏడాది నవంబర్ 16న సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. 21,000కు పైగా సినిమాలు, కొత్త ఓటీటీ కంటెంట్ పైరసీలో ఇతడే కింగ్ పిన్. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు పాల్పడినట్టు అతడిపై 5 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్టే. 20 రోజుల కస్టడీలో అనేక విషయాల్ని రాబట్టారు పోలీసులు. 5 ఏళ్లలో పైరసీ బిజినెస్ తో 13 కోట్ల మేర వెనకేసుకున్నట్టు, 7 బ్యాంకు ఖాతాల్లో దాచుకున్నట్టు, లావాదేవీలన్నీ విదేశీ కరెన్సీలోనే చేసినట్టు ఒప్పుకున్నాడు. కానీ ఐబొమ్మ రవి నేతృత్వంలో 100 కోట్లకు పైగా పైరసీ దందా జరిగినట్టు ఆధారాలున్నాయి. కూకట్పల్లి ఉషా ముళ్లపూడి అపార్ట్మెంట్లో ఆఫీసు నడిపి విదేశీ సర్వర్ల ఏర్పాటుతో ఫేక్ డొమైన్లతో ఇంటర్నేషనల్ నెట్వర్క్ ను లీడ్ చేశాడు రవి. ఇమ్మంది రవి అరెస్టు తర్వాత ఐబొమ్మతో పాటు దానికి అనుబంధంగా ఉన్న బప్పం వెబ్సైట్లను డౌన్ చేశారు పోలీసులు. కానీ పైరసీ పూర్తిగా ఆగిపోలేదు. టెలిగ్రామ్ ఛానళ్లు, ఇతర టోరెంట్ సైట్ల ద్వారా కొత్త సినిమాల కంటెంట్ విచ్చలవిడిగా కనిపించింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కలిసి వర్కౌట్ చేసి అరెస్టు చేయించిన ఇమ్మంది రవి ఇప్పుడు చాలా ఈజీగా బెయిల్ పై బయటకొచ్చాడు. రిమాండ్ లో మనీ లాండరింగ్ సహా అనేక కేసులపై పోలీసులకు వచ్చిన క్లారిటీ ఏంటి? బెయిల్ తర్వాత రవిపై నిఘా ఉంటుందా? 90 రోజులైనా ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు? ఇలా మిగిలిన ప్రశ్నలు బోలెడన్ని. అటు వాట్ నెక్స్ట్ అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు లక్షలాది పైరసీ ప్రియులు.